బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ రాజధాని టెహరాన్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణులు టెహరాన్లోని గాంధీ ఆసుపత్రిని తాకాయి. దీంతో హాస్పిటల్ ధ్వంసమైంది. టెహ్రాన్ ఆసుపత్రి వద్ద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. దట్టమైన పొగలు, బాంబుల మోత మధ్య రోగులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఇంక్యుబేటర్లలో ఉన్న చిన్నారుల్ని నర్సులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రి కిటికీలు పగిలిపోయి వార్డుల నిండా శిథిలాలు పేరుకుపోయాయి. వీధుల్లోనే స్ట్రెచ్చర్లు, ఆక్సిజన్ సిలిండర్లతో రోగుల నిస్సహాయ స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి ఘటనలో ఎంతమంది చనిపోయారన్న విషయం ఇంకా తెలియలేదు. టెహరాన్లోని గాంధీ ఆసుపత్రిని టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది ఇజ్రాయెల్తో తీవ్ర ఘర్షణ నెలకొన్న వాతావరణం సమయంలో కూడా ఈ హాస్పిటల్పై దాడి జరిగింది. అయితే తాము హాస్పిటల్ను టార్గెట్ చేయలేదని, ఇరాన్ అణు సైనిక స్థావరాలు లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. وضعیت بیمارستان صاف زده بیمارستانو وضعیت بیمارستان گاندی وضعیت بیمارستان ఇజ్రాయెల్ 100కు పైగా యుద్ధ విమానాలతో టెహరాన్లోని కీలక భవనాలపై దాడులు చేస్తోంది. ప్రతిచర్యగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, దుబాయ్, అమెరికా స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. Holy shit! Holy shit! با 3 تا آپارتمان زده. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా సంయుక్తంగా ఇరాన్ పైన అటాక్స్ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగిస్తుండటంతో ఇంకా మరింతగా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ప్రయోగించినటువంటి క్షిపణులు టెహరాన్లోని గాంధీ ఆసుపత్రిని తాకాయి. మనం చూస్తున్నాం విజువల్స్. గాంధీ ఆసుపత్రి, దాంట్లో చాలామంది రోగులు దాంట్లో ఉన్నారు, చికిత్స తీసుకుంటున్నారు. చిన్నారులు కూడా, ఇంక్యుబేటర్లలో ఉన్నటువంటి రోగులు, చిన్నారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే టెహరాన్ ఆసుపత్రి వద్ద దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. దట్టమైన పొగలు, బాంబుల మోత మధ్య రోగులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నటువంటి హృదయ విదారకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంక్యుబేటర్లో ఉన్నటువంటి చిన్నారులను నర్సులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రాణ భయంతో బీతిల్లిపోతున్నటువంటి పరిస్థితి, అక్కడ భీతావాహ వాతావరణం మనకు కనిపిస్తోంది. با 3 تا آپارتمان